ఇప్పటిదాకా జర్నీ అయితే అద్దుర్స్ అని చెప్పాలి. సో జీరో నాయిస్ అంటే చిన్న సౌండ్ కూడా లేదు. సో ఈ స్నాక్ బాక్స్ భలే నచ్చిందబ్బా. మొత్తం బస్ షేప్లో ఉంది. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి బ్రీత్ అనలైజర్ టెస్ట్. వెహికల్ స్టార్ట్ చేసే ప్రతిసారి దాన్ని ఊపి టెస్ట్ చేసుకోవాలి. అందులో జీరో అని చూపిస్తేనే ఇంజిన్ అనేది ఆన్ అవుతుంది. స్కానియా, ఇది వచ్చేసి వోల్వో. క్లైమేట్ అయితే అదిరిపోయింది కదా, సూపర్ ఉంది అసలు. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ తిరుపతి బస్ స్టాండ్. సో మ్యాటర్ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఫ్రెష్ బస్ ఫ్రమ్ తిరుపతి టు బెంగళూరు. సో బ్యాక్ టు ట్రావెల్. చాలా రోజులైంది మనం అయితే ట్రావెల్ చేసి, ఇంక నుంచి మనకు రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయి. ఈరోజు మన జర్నీ వచ్చేసి తిరుపతి టు బెంగళూరు, అది ఫ్రెష్ బస్లో. తిరుపతి టు బెంగళూరు అప్రాక్సిమేట్గా 256 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రెష్ బస్లో జర్నీ చెబుతున్నాం. ఫ్రెష్ బస్ అనేది ఒక ఎలక్ట్రిక్ బస్సు. సో సింపుల్గా చెప్పాలంటే ఛార్జింగ్ బస్సు. ఇప్పుడే ఫ్రెష్ బస్ కూడా వచ్చేసింది. ఇది మన బస్ ఓవర్ వ్యూ. స్కై బ్లూ కలరు, నా ఫేవరెట్ కలరు. బస్ చాలా బాగుందబ్బా. ఇది సింగిల్ యాక్సిలే, మల్టీ యాక్సిల్ అయితే కాదు. మన జర్నీ కూడా చాలా స్మూత్గా ఉంటుందంట, చాలామంది చెప్పారు నాకు. ఈ బస్ పికప్ పాయింట్ వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది కదా, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగానే ఉంటుంది ఫ్రెష్ బస్ అని. బస్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది పైలట్ గారు క్యాబిన్. థ్యాంక్ యూ సో మచ్. నాకు వెల్కమ్ బోనస్ కింద ఇది కూడా ఇచ్చారు. ఇది మన సీట్ 3, మెయిన్ విండ్షీల్డ్ దగ్గర ఉంటుంది. బస్ లోపలైతే అదిరిపోయింది, సూపర్ ఉంది. ఇది 2:2 రేషియోతో ఉంది సీటింగ్ కూడా. ఈ బస్సులో మొత్తం సీట్లు వచ్చేసి 45 సీట్స్ ఉంటాయి. లాస్ట్ రో అయితే మొత్తం 5 సీట్స్ ఉన్నాయి, ఫుల్ ఏసీ. థ్యాంక్ యూ సో మచ్. ఒక వాటర్ బాటిల్, ఒక స్నాక్ ఐటమ్ ఇచ్చారు. అండ్ స్నాక్ కూడా ఫ్రెష్ బస్ బాక్స్లోనే ఉంది. గుడ్. ఈ బస్సులో అయితే విండ్షీల్డ్ దగ్గర కెమెరా ఉంటుంది, సీసీ కెమెరా. ఇక్కడ ఒక కెమెరా అండ్ రేర్ బ్యాక్ కెమెరా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ కెమెరా. సో అన్నని అడిగి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది మైలేజ్ ఎంత వస్తుంది, ఛార్జింగ్ ఎంతసేపు పడుతుంది, ఏంటి, ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎన్ని అవర్స్ టైం తీసుకుంటుంది ఏంటనేది. అన్న గుడ్ మార్నింగ్ అన్న. ఇది మైలేజ్ ఎంత వస్తుంది అన్న? 300 నుంచి 320 ఓకే. 100 మినిమం ఛార్జెస్. 300 మినిమం ఛార్జెస్. మైలేజ్ బట్టి మళ్ళీ చేంజ్. ఓకే అన్న, ఎన్ని అవర్స్ పడుతుంది బ్యాటరీ ఫుల్ అవ్వడానికి? 1.5 నుంచి 2 నిమిషాలు ఫుల్. 2 అవర్స్లో ఫుల్ అయిపోతుంది. ఓకే. మనకు మధ్యలో ఏమన్నా సరే ఛార్జింగ్ పాయింట్ ఉంది? లేదు, స్టాప్ ఏం లేదు కదా, డైరెక్ట్ విల్ గో. సో బ్రేక్ఫాస్ట్ స్టాప్ కానీ అట్లా ఏం లేదు? ఓకే, థ్యాంక్ యూ. యువర్ గుడ్ నేమ్ అన్న? థ్యాంక్ యూ సో మచ్. అసలు బ్యాగ్ అయితే లోపల పెట్టేశాను. మంది సీట్ నెంబర్ 3, విండో సీట్ కాదు, పక్క సీటు. ఎందుకంటే పక్క సీట్లో కూర్చుంటేనే మనకు మెయిన్ విండ్షీల్డ్ అంతా కూడా బాగా కనిపిస్తుంది, మెయిన్ రోడ్ అంతా. అందుకే సో ఈ బస్సు గురించి కొన్ని మెయిన్ స్పెసిఫికేషన్స్ చెప్తా చూడండి. ఈ బస్ వచ్చేసి ఫుల్ కంప్లీట్ ఛార్జింగ్ బస్ విత్ ఏసీ అనమాట. సో ఇది అప్రాక్సిమేట్గా 300 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందంట. అండ్ బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 2 అవర్స్ మాత్రమే తీసుకుంటుందంట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ బస్ వచ్చేసి జీరో నాయిస్. జీరో నాయిస్ అంటే రన్నింగ్లో ఏ మాత్రం సౌండ్ ఉండదు. అంతే కదా, ఇప్పుడు డీజిల్ ఇంజన్స్ అనుకోండి, సో నాయిస్ వస్తుంది అంతో ఎంత లేదనుకున్నా సరే, ఆ వైబ్రేషన్ కానీ అట్లాంటిది ఏమి ఉండదు. సో జీరో నాయిస్. చూద్దాం ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఏంటనేది మనం ఆన్ ద వే మాట్లాడదాం. ఈరోజు డేట్ వచ్చేసి 12 అండ్ టైం వచ్చేసి అప్రాక్సిమేట్గా 8:40 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకొక 20 మినిట్స్లో మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ స్నాక్ బాక్స్ భలే నచ్చిందబ్బా. మొత్తం బస్ షేప్లో ఉంది. సో ఇది వచ్చేసి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇస్తారు, ఇక్కడ ఆఫ్లైన్లో బుక్ చేసుకుని ఇస్తారు. మీకు ఆన్లైన్లో టికెట్కి ఆఫ్లైన్లో టికెట్కి ఎంత వేరియేషన్ ఉంది అనేది నేను మీకు ఆన్ ద వే చెప్తాను. ఈ బస్ వచ్చేసి బెంగళూరు నుంచి తిరుపతికి 8 సర్వీసులు ఉంటుంది. అండ్ తిరుపతి నుంచి బెంగళూరు కూడా రోజు అయితే 8 సర్వీసెస్ ఉంటుంది. బెంగళూరు తిరుపతి కాకుండా హైదరాబాద్ విజయవాడ మధ్య కూడా ఈ సర్వీస్ అయితే నడుస్తుంది. చూసుకోవచ్చు, ఇక్కడ 11 సర్వీసెస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ సర్వీస్ వచ్చేసి హైదరాబాద్ టు గుంటూరు కూడా ఉంది. ఇది 3 సర్వీసెస్ ఉన్నాయి డేకి. సీట్లు అయితే కొంచెం బాగా కంఫర్ట్గా ఉన్నాయి. సీట్స్ రిక్లైన్ చేస్తుంటాం ఎలా ఉన్నాయి, బాగుంది. సీట్స్ కుషన్ కూడా చాలా బాగుంది. సో నాకు ఫ్రంట్ సీట్ కాబట్టి లెగ్ స్పేస్ కూడా బాగుంది. మిడిల్లో కూడా ఒకసారి కూర్చొని ఎలా ఉంది. ఇది మిడిల్ సీటు. మిడిల్ సీట్లో లెగ్ స్పేస్ కూడా బాగుంది. అండ్ సీట్కి కూడా ఏం చూడండి, ఇంకా చాలా గ్యాప్ ఉంది. అండ్ ఇక్కడ పెడల్ రెస్ట్ కూడా ఉంది, చూసుకోవచ్చు. కంఫర్ట్గానే ఉంది సీట్ అయితే. సో నో ఇష్యూ. ఇది ఫ్రంట్ సీట్ కదా, సో ఓపెన్ అంత లెగ్ స్పేస్ కావాల్సినంత ఉంది. ఇక్కడ మనకైతే పెడల్ రెస్ట్ లేదు కానీ బట్ లెగ్ స్పేస్ అయితే చాలా చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా 8 o'clock ఉంటే 8 o'clock మన బస్ తిరుపతి బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే మనం శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పైన అయితే వెళ్తున్నాం. ఇదంతా కూడా శ్రీనివాస సేతు ఫ్లైఓవర్. లెఫ్ట్ సైడ్ నుంచి తిరుమల కొండలు చూడండి అసలు ఎలా కనపడుతున్నాయో. వారే వా,
తిరుపతిలో మన బస్కి సెకండ్ పికప్ పాయింట్ అనమాట. ఇది బస్ స్టాండ్ దగ్గర ఒక పికప్ పాయింట్ అండ్ కపిల్ తీర్థం దగ్గర అయితే ఒక పికప్ పాయింట్ ఉంటుంది. కపిల్ తీర్థం నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అలిపిరి. ఇదంతా కూడా అలిపిరి రోడ్డు, అలిపిరి. సో వెంకటేశ్వర స్వామి భక్తులందరి కోసం ఇది. అలిపిరిలో కూడా ఇక్కడైతే మనకు ఒక పికప్ పాయింట్ ఉంటుంది. అలిపిరి నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయింది. ఇది అలిపిరి టు చంద్రగిరి రోడ్డు, దీన్ని జూ పార్క్ రోడ్ అని కూడా పిలుస్తారు. ఇది వచ్చేసి చంద్రగిరి రోడ్డు. ఇప్పుడు మనం చంద్రగిరి రోడ్లో వెళ్తున్నాం. చంద్రగిరిలో కూడా మన బస్కి అయితే ఒక పికప్ పాయింట్ ఉంది. జనరల్గా తిరుపతికి నుంచి చంద్రగిరికి బైపాస్లో వెళ్ళిపోవచ్చు, బట్ మనకు పికప్స్ ఉన్నాయి కాబట్టి ఇలా సిటీ లోపల వస్తున్నాం. మీకు మ్యాటర్ అర్థమైందా? నేను విండో సీట్ తీసుకుంటే మనకి ఇది అడ్డు వస్తుంది అనమాట, సో కవర్ చేయడానికి. అండ్ పక్క సీట్ తీసుకున్నాను. ఇలా అయితే మెయిన్ విండ్షీల్డ్ మొత్తం కవర్ అవుతుంది. ఏంటో మనమైతే చంద్రగిరి బైపాస్లో వెళ్తున్నాము. మనకు చంద్రగిరి సిటీ లోపలైతే పికప్ ఉండదు ఈ బస్కి, చంద్రగిరి బైపాస్లోనే పికప్. అక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ వచ్చేసి చంద్రగిరి కోట. కోట అనేది కొండ పైన ఉంటుంది, అందుకే ఈ ఊరికి చంద్రగిరి అని పేరు. ఇదే చంద్రగిరి బైపాస్ పికప్ పాయింట్. ఇలా మనం రైట్ సైడ్ లోపలికి వెళ్తే చంద్రగిరి సిటీ లోపలికి వెళ్తాము ఆ రూట్లో. చంద్రగిరి వచ్చేసి అప్రాక్సిమేట్గా తిరుపతి నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇది లాస్ట్ పికప్ పాయింట్ తిరుపతి రేడియస్లో. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చిత్తూరు. సో ఎక్కడ కూడా సిటీ లోపలికి వెళ్ళదంటూ ఉండదంట ఈ బస్సు. అండ్ బైపాస్లోనే పికప్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు తిరుపతి నుంచి బుక్ చేసుకున్నా, చిత్తూరు నుంచి బుక్ చేసుకున్నా, లేకపోతే ముల్బాగ నుంచి బుక్ చేసుకున్నా, ఎక్కడ బుక్ చేసుకున్నా ఒకే ప్రైస్. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఒక ప్రైస్ ఉంది, అండ్ ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటే ఒక ప్రైస్ ఉంది. సో నాకు తెలిసి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెటర్. సో నేనైతే అన్న పక్కకి వచ్చేసాను, ఎందుకంటే ఇక్కడ కూర్చుంటేనే నేను మీకు క్లియర్గా చూపించగలుగుతాను. ఈ రోడ్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, క్లైమేట్ కానీ సూపర్గా ఉంటుంది. అప్ టు బెంగళూరు వరకు కూడా రోడ్డు చాలా చాలా బాగుంటుంది. ఇది ఫ్రంట్ విండ్షీల్డ్ కంప్లీట్ వ్యూ. వావ్, అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి చంద్రగిరి ఫోర్ట్. క్లైమేట్ అయితే అదిరిపోయింది కదా, సూపర్ ఉంది. అసలు ఏమాత్రం ఎండ లేదు. సో ఇదివరకు కొద్దిగా ఎండలు అయితే భయపెట్టాయి, ఇప్పుడైతే క్లైమేట్ చాలా చాలా కూల్గా ఉంది. తిరుపతి టు బెంగళూరు రోడ్లో వచ్చేటువంటి ఫస్ట్ టోల్ గేట్కి అయితే ఇప్పుడు మనం రీచ్ అయిపోయాం. ఈ టోల్ గేట్ నేమ్ వచ్చేసి గాదంకి టోల్ గేట్ అంటారు. ఫాస్టాగ్ మాత్రం ముఖ్యం బిగులు, ఫాస్టాగ్ లేకపోతే చాలా ఇబ్బంది. తిరుపతి టు బెంగళూరు ఈ హైవే నెంబర్ వచ్చేసి 140 నేషనల్ హైవే. రోడ్డు మాత్రం హైలైట్ ఉంది కదా, అప్ టు బెంగళూరు వరకు అయితే రోడ్డు ఇలాగే ఉంటుంది, కుమ్మేయచ్చు. సో ఇప్పటిదాకా మన టాప్ క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి ఈ బస్సులో 80 km/h. సో వీళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంట, అంతకుమించి ఈ బస్సుని అయితే స్పీడ్ మెయింటైన్ చేయకూడదని చెప్తున్నారు. మనం చిత్తూరుకి అప్రాక్సిమేట్గా 15 kilometers డిస్టెన్స్లో అయితే ఉన్నాము. అక్కడ మీకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ పైనుంచి అయితే రైల్వే ట్రాక్ ఉంటుంది. మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్లో వెళ్తాం. అక్కడ టన్నెల్ ఉంది కదా, ఆ టన్నెల్లో నుంచి మనం అయితే వెళ్తాం. పైన ట్రైన్ వెళ్తుంది, అదిగో టన్నెల్. మనం కాణిపాకం టెంపుల్కి అయితే చాలా నియర్ బై ఉన్నాము. కాణిపాకం టెంపుల్ వచ్చేసి బాహుదా నది తీరం పైన ఉంటుంది. అది కూడా బోర్డు కనిపిస్తుంది కదా, కాణిపాకం అని. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి ఇలా వెళ్ళి రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇదంతా చూసి కేరళ అనుకుంటారేమో, కాదండి, ఇది చిత్తూరు జిల్లా. కొబ్బరి చెట్లు చూడండి అసలు ఎలా ఉన్నాయి. మొత్తం చిత్తూరు జిల్లా ఆల్మోస్ట్ అంతా ఇలాగే ఉంటుంది కొబ్బరి చెట్లతోటి. చిత్తూరు జిల్లాని ఇంకొక ఇది కూడా పిలుస్తారు, మ్యాంగోకి క్యాపిటల్ ఇది ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఇక్కడ మ్యాంగో చాలా ఎక్కువ పండుతుంది. ఇప్పుడు మనం చిత్తూరు అవుట్స్కట్స్లో ఉన్నాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే బెంగళూరు NH40, అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కనుక చెన్నై. ఇక్కడ నుంచి 158 kilometers అయితే ఉంటుంది. వచ్చేసి చిత్తూరు బైపాస్. ఇక్కడ కూడా మనకైతే పికప్ పాయింట్ ఉంటుంది ఒకటి. అక్కడ నుంచి మనకు తార్ రోడ్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం కూడా కాంక్రీట్ రోడ్డు, CC రోడ్ అని పిలుస్తారు కదా. సో ఇదంతా కూడా CC రోడ్డు ఇలాగా ఉంటుంది అప్ టు ముల్బాగల్ వరకు. చిత్తూరు తర్వాత నెక్స్ట్ మనకు పలమనేరు తర్వాత నెక్స్ట్ ముల్బాగల్ వస్తుంది. అండ్ ముల్బాగల్ నుంచి అప్రాక్సిమేట్గా 100 kilometers అయితే బెంగళూరు ఉంటుంది. ఇదంతా కూడా 4-way. తిరుపతి నుంచి బెంగళూరు రోడ్లో ఇప్పుడు మనం సెకండ్ టోల్ గేట్కి అయితే చేరుకోబోతున్నాం. ఎవ్రీ 50 to 60 kilometersకి అయితే నేషనల్ హైవేస్ మీద ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది. ఈ టోల్ గేట్ నేమ్ వచ్చేసి మహాసముద్రం టోల్ ప్లాజా. 5 lanes అయితే ఉన్నాయి. చిత్తూరు దాటిన ఒక 6 kilometersకి నంది ఫుడ్ ప్లాజా దగ్గర అయితే మన బస్ని బ్రేక్ఫాస్ట్ కోసం ఆపుతున్నారు. ఇప్పుడు అప్రాక్సిమేట్గా టైం వచ్చేసి 9:45 అయితే అవుతుంది. నంది ఫుడ్ ప్లాజా ఇప్పటిదాకా జర్నీ అయితే అదృష్టం అని చెప్పాలి. సో జీరో నాయిస్, అంటే
చిన్న సౌండ్ కూడా లేదు. సో చాలా స్మూత్గా ఉంది రైడ్ అయితే మాత్రము సూపర్ అని చెప్పచ్చు. అండ్ అప్రాక్సిమేట్గా ఇక్కడ 15 to 20 minutes బ్రేక్ అయితే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కోసము. అండ్ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలక్ట్రిసిటీ బస్సులో, అంటే ఛార్జింగ్ బస్సులో ఇంత స్మూత్గా ఉంటుంది. గ్రేట్, చాలా బాగుంది. అండ్ ఆన్ టైం కూడా మెయింటైన్ చేస్తున్నారు బస్ అయితే చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్స్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, అంతా కూడా చాలా బాగుంది. అండ్ బెస్ట్ ప్రైస్ కూడా. నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ తిరుపతిలో బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేశాను. ఎందుకంటే నాకు టైం ఉండే, అందుకని చెప్పి అక్కడే తినేస్తాను. ఇది హోటల్ ఓవర్ వ్యూ. అండ్ ఇక్కడ ఐస్ స్టోన్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. అండ్ చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి. ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి. సో ఇదంతా కూడా ట్రెడిషనల్ వేరు. ఎవరైనా సరే తిరుపతి దర్శనానికి వస్తుంటే బట్టలు మిస్ అయితే మాత్రం ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మన బస్ పక్కనే 2 హైదరాబాద్ బస్సులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి 2 క్లబ్ క్లాస్లే, ఒకటి స్కానియా అండ్ రెండోది వచ్చేసి వోల్వో. అది స్కానియా, ఇది వచ్చేసి వోల్వో. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి బ్రీత్ అనలైజర్ టెస్ట్. వెహికల్ స్టార్ట్ చేసే ప్రతిసారి దాన్ని ఊపి టెస్ట్ చేసుకోవాలి. అందులో 0 అని చూపిస్తేనే ఇంజిన్ అనేది ఆన్ అవుతుంది. కనిపించిందా? యా, కనిపించట్లేదు, డిస్ప్లే కనిపించట్లేదు. ఓకే గుడ్, 0. బట్ ఇక్కడైతే కనిపిస్తుంది, కెమెరాలో ఏమో తెలియట్లేదు. బ్యాక్ టు బస్. అప్రాక్సిమేట్గా 20 minutes అయితే మనకు బ్రేక్ఫాస్ట్ కోసం ఆపారు. అండ్ రన్నింగ్ టువర్డ్స్ బెంగళూరు. క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. ఐ లవ్ దిస్ క్లైమేట్. ఇలా ఉంటే ఎన్ని 100 kilometers అయినా సరే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పలమనేరు దగ్గర అయితే ఉన్నాము. ఇదంతా కూడా పలమనేరు ఘాటు. ఒకప్పుడు ఇది చాలా స్టీప్గా ఉండేది అండ్ చాలా డేంజరస్ రోడ్డు కూడా. ఇప్పుడు హైవే రావడంతో ఆ రోడ్ అంతా డిమాలిష్ అయిపోయి ఇప్పుడు కొత్త రోడ్ అయితే బిల్డ్ అయింది. సో చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. అండ్ ఇప్పుడైతే చాలా సేఫ్టీ అండ్ ఈజీగా కూడా డ్రైవ్ చేయొచ్చు ఈ రోడ్లో. ఇప్పుడు వెల్కమ్ టు పలమనేరుకి ఇప్పుడు మనం జస్ట్ 3.5 kilometers డిస్టెన్స్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా సిటీ, అది పలమనేరు దాటాక ఈ ఫారెస్ట్ చూడండి అసలు ఎంత బాగుందో. ఆ టర్నింగ్ అది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ రోడ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఈ బెల్ట్ ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి మధ్యలో బార్డర్ వచ్చేసి నంగిలి అని పిలుస్తారు. ఈ నంగిలి దగ్గర మనకైతే బార్డర్ టచ్ అవుతుంది, కర్ణాటక బార్డర్. ఇంకా అక్కడ నుంచి కర్ణాటక స్టార్ట్ అయిపోద్ది. ఇదంతా కూడా మొత్తం ఫారెస్ట్, అటు సైడ్ ఇటు సైడ్ అంతా. ఒకసారి చూడండి ఎలా ఉంటుంది. ఫారెస్ట్, కొండలు అంతా మొత్తం ఫారెస్ట్. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డరు. ఈ ప్లేస్ పేరు వచ్చేసి నంగిలి అని పిలుస్తారు. ఇక్కడే టోల్ గేట్ కూడా ఉంటుంది ఇంకొక 1/2 kilometer. దిస్ ఇస్ ద బార్డర్ బిట్వీన్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి మనకు కర్ణాటక స్టార్ట్ అవుతుంది. అదిగోండి అప్పుడే సైన్ బోర్డ్స్ అన్నీ కూడా కన్నడలోకి మారిపోయాయి. ఇంకా బెంగళూరు వచ్చేసి అప్రాక్సిమేట్గా 121 kilometers డిస్టెన్స్లో అయితే ఉంటుంది. కర్ణాటక స్టేట్లో ఎంటర్ అయిన తర్వాత మనకు ఫస్ట్ వచ్చేటువంటి విలేజ్ వచ్చేసి నంగిలి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నంగిలి. ఇక్కడ రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వెల్కమ్ టు ముల్బాగల్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం. కనిపిస్తుంది కదా ఆ సిటీ అంతా కూడా ముల్బాగల్. ఇక్కడ ముల్బాగల్ ఎంట్రన్స్లో అయితే జరుగుతుంది. ముల్బాగల్ సిటీ అయితే చాలా చాలా పెద్దది. చూడొచ్చు, ఇదంతా కూడా ముల్బాగల్ అవుట్స్కట్స్లో ఉన్నాం ఇప్పుడు. ముల్బాగల్లో దోశ అనేది చాలా ఫేమస్. ఇక్కడ ఎక్కడ చూసినా సరే ముల్బాగల్ దోశ కార్నర్ అని ఉంటుంది. దీని సంగతి ఏందో చూడాలి ఒకరోజు. ట్రావెల్లో మనం ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఫస్ట్ ఎతికేది కూడా దోశ. ఎందుకంటే నాకు దోశ చాలా చాలా ఇష్టం. ఇదిగోండి అక్కడ కూడా దోశ కార్నర్ అని ఉంది చూడండి. ఇక్కడ ముల్బాగల్ మొత్తం దోశ ఫేమస్. దోశకి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే, మనిషి ఆశావాది కాదు, దోశవాది. ఇలాంటి క్లైమేట్, ఇలాంటి వెదర్ ఉంటే మాత్రం ఎన్ని 100 kilometers అయినా సరే జర్నీ చేసేయచ్చు. ఏముంది కదా క్లైమేట్, కొంచెం కూడా ఎండ లేదు అసలు. బయట కూడా చాలా కూల్గా ఉంది. బాయ్ ముల్బాగల్ దాటిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే పెద్ద సిటీ వచ్చేసి కోలార్. జనరల్గా కేజీఎఫ్ అంటాం కదా. సో కేజీఎఫ్ అంటే కూడా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, దాన్ని కేజీఎఫ్ అని పిలుస్తారు. ఇంకా బెంగళూరు వచ్చేసి 93 kilometers ఇక్కడ నుంచి. జనరల్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ రోడ్డు మధ్యలో డివైడర్ పైన ఈ చెట్లు ఎందుకు ఉంటాయి అనే సంగతి చాలామందికి అవగాహన ఉండదు. వాళ్ళ కోసం చెప్తున్నాను. నైట్ టైము వెహికల్స్ లైటింగ్ ఉంటుంది కదా, ఆపోజిట్ వెహికల్ లైటింగ్ని ఇది ఆపుతుంది. సో ఈ చెట్లు అనేది అడ్డపడడం వల్ల ఇటు సైడ్ వచ్చేటువంటి వెహికల్కి రోడ్ క్లియరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సమ్ టైమ్స్ ఈ చెట్ల మధ్యలో నుంచి యానిమల్స్ అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, సీసీ రోడ్ అంటే సిమెంట్ కాంక్రీట్ రోడ్ అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మొత్తం అంతా కూడా మళ్ళీ తార్ రోడ్ వచ్చేసింది. మాన్సూన్లో ఈ రోడ్డుకు ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే, సో ఈ రోడ్ మొత్తం అంతా కూడా ఫుల్ గ్రీన్ ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ అంతా కూడా చూడడానికి చాలా చాలా బాగుంటుంది.
ముల్బాగల్ దాటాక మనకు ఒక టోల్ గేట్ అయితే వస్తుంది, ల్యాండ్కో టోల్ గేట్. ఇప్పుడు మనం కోలార్కి అప్రాక్సిమేట్గా 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. కోలార్ ఒక అందుకు చాలా ఫేమస్, గోల్డ్ మైనింగ్ అండ్ మిల్క్ సిల్క్ కూడా చాలా చాలా ఫేమస్. ఇది చాలా మందికి తెలీదు. నాకు కోలార్లో ఎప్పుడు ఇక్కడ రాముల వారిది విగ్రహం ఉంటుంది బయట, చాలా చాలా ఇష్టం. భలే ఉంది కదా. ఇక్కడ ఉంది కదా కేజీఎఫ్, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో 33 కిలోమీటర్స్ వెళ్తే కనుక మనం కేజీఎఫ్కి అయితే రీచ్ అవుతాం. అక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు కేజీఎఫ్కి వెళ్ళే రోడ్డు. బ్యాక్ టు సీట్. ఇప్పుడైతే మనం హస్కోట్ నియర్ బై ఉన్నాము. ఇక్కడ నుంచి బెంగళూరు అప్రాక్సిమేట్గా 27 కిలోమీటర్స్ అయితే ఉంది. బెంగళూరుకి సంబంధించిన లాస్ట్ టోల్ గేట్ ఇది మన రోడ్లో. తిరుపతి టు బెంగళూరు రోడ్లో ఇది హస్కోట్ టోల్ గేట్. ఇక్కడ నుంచి బెంగళూరు ట్రాఫిక్ అయితే షురు. ఇంకా సిటీ మనం అవుట్స్కట్స్లోనే అంతంత మాత్రంలోనే ఉన్నాము, బట్ ఇక్కడ నుంచి మనకు ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే మనమైతే కేఆర్పురం దాటుతున్నాము, మొత్తం ట్రాఫిక్. ఇప్పుడైతే మనం బెంగళూరు కేబుల్ బ్రిడ్జ్ పైన వెళ్తున్నాం. కనిపిస్తుంది కదా కేబుల్ బ్రిడ్జ్ బెంగళూరు. టైం అయితే ఎగ్జాక్ట్గా 1:15 అయితే అవుతుంది. సో నేను దిగాల్సిన డెస్టినేషన్ కూడా వచ్చేసింది. నేను దిగాల్సిన టిన్ ఫ్యాక్టరీ దగ్గరే. సో నాకు ఇక్కడే వర్క్ ఉంది, అందుకని చెప్పి నేను ఇక్కడే దిగేశాను. బట్ ఓవరాల్ జర్నీ అయితే మాత్రం సూపర్. అంటే ఎక్కడ కూడా నాయిస్ లేదు, కుదుపు లేదు, చాలా స్మూత్గా అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 1 అవర్లో మెజెస్టిక్ అయితే వెళ్ళిపోతుందంట. ట్రాఫిక్ ఉంటే మాత్రం అట్లా 1.5 అవర్ అట్లా పడుతుంది. సో ఇంచుమించు ఆన్ టైం మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా స్టాపింగ్లు కూడా ఎక్కడా లేవు. సో జర్నీ అయితే మాత్రం ఓవరాల్ సూపర్ అనే చెప్పాలి. హైలీ రికమెండెడ్. ఎవరైనా తిరుపతి నుంచి బెంగళూరు కానీ లేకపోతే బెంగళూరు తిరుపతి నుంచి కానీ ఎవరైనా జర్నీస్ ఫ్రీక్వెన్సీగా చేస్తుంటే సో దీన్ని అయితే యూజ్ చేసుకోండి, ఎలక్ట్రిక్ బస్సు. వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకైతే మాత్రం పెద్దగా డ్రాబ్యాక్స్ కూడా ఏమనిపించలేదు. స్పీడ్ కూడా అంతా ఓవరాల్ ఓకే, బాగా తీసుకొచ్చాను స్మూత్గా. సో ఈ వీడియో అనేది ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. అంతవరకు లవ్ యూ ఆల్. బాయ్.